నమస్తే. నేను మీ ఏడిగొండలు. మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. చాలా రోజులవుతుంది ప్రత్యక్షంగా మీ ముందుకు రాక. మరి వ్యవసాయ పనుల్లో ఉండడం వల్ల నేను మీ ముందుకు రాలేకపోయాను. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతోటి మీ ముందుకు మళ్ళీ రావాల్సిన సందర్భం ఏర్పడింది. మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మరి చంద్రన గ్రామ పురజనులకు మరి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను. మరి ఒక కళాకారునిగా, ఒక హిందూవాదిగా, ఆధ్యాత్మిక వ్యక్తిగా మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకురావడానికి జరుగుతుంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అనేక అంశాలపైన మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు అందించండి. మరి ఈరోజు అంశం వచ్చేసి చంద్రదన గ్రామంలో మరి ఒకప్పుడు చంద్ర గ్రామమే కాకుండా అన్ని గ్రామంలో ఆట, పాట, కోలాటాలు, మరి చిరుతల భజనలు, మరి బుర్రకథలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకంగా మనము పొద్దంతా పనిచేసి సాయంకాలం వేళలో ఆడుకునే వాళ్ళము, పాడుకునే వాళ్ళము. అందరం కలిసి హాయిగా జీవించే వాళ్ళము. మరి ప్రస్తుతం మారుతున్న కాలంలో ఒకరికి ఒకరు దూరమై మరి ఫోన్‌లోనే జీవితాంతం గడుపుతూ ఉన్నాము. మన లోపల ఉన్న భావాలను, ఆలోచనలను మరొకరితో ప్రత్యక్షంగా పంచుకోలేకపోతున్నాం. అదే కావున అందరం చెప్తూ ఉంటాము. మన ఒకప్పుడు ఆటలాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, చిత్ర భజనలు చేసేవాళ్ళు. ఇలా ఎన్నో రకాల మన సనాతన సంప్రదాయబద్ధమైన ఆ కళలను మనం మర్చిపోతున్నాము. మన చిన్నప్పుడు ఇలా ఆడేవాళ్ళు, అలా ఆడేవాళ్ళు. అలా కొంతమంది కళాకారుల పేర్లు చెప్పుకుంటూ మురిసిపోతూ, నవ్వుకుంటూ ఉంటాం కాసేపు కూర్చున్నప్పుడు. మరి ఇప్పుడేమయ్యింది? ఇప్పుడు వాటికి మనం ఎందుకని దూరం అయిపోతున్నాం? వాటిని ఎవరు మన నుంచి దూరం చేస్తున్నారు? అంటే మన లోపట ఒక నిరాశ, ఏం చేయలేమేమో అని ఒక స్వార్థపూరితమైన ఆలోచనలు పెరిగిపోతున్న వేళ మనం అన్నిటికి దూరమయ్యి మరి అనేక మానసిక రుగ్మతతోని బాధపడుతూ ఉన్నాము. కావున మరి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారైనా మన పెద్దవాళ్ళు మన గ్రామాలలో మరి ఏదైనా ఒక పురాణాన్ని మహాభారతమా, రామాయణమా, శ్రీ మల్లికార్జున స్వామి చరిత్రన, బ్రహ్మంగారి నాటకం ఇలా భగవంతుల చరిత్రను మరి పాట రూపంలో మనకు గ్రామాల్లో అందించేవాళ్ళు. ఈ అంశం మీ అందరికీ కూడా తెలుసు. నేను కూడా చూసిన వాడినే. ఇప్పుడు కూడా అక్కడక్కడ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మరి మన చంద్రదన గ్రామంలో సుమారుగా 50 సంవత్సరాల దాదాపుగా సరాసరి 50 సంవత్సరాల క్రితము మరి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకాన్ని మరి బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా మన పెద్దవాళ్ళు మరి అందులో ఇప్పుడు బ్రహ్మంగారి నాటకంలో ఆడిన వాళ్ళు కూడా ప్రస్తుతం ఉన్నారని అనుకోవట్లేదు. అక్కడ ఎవరైనా మిగిలితే మిగిలిపోవచ్చు. కానీ మరి అలాంటి నాటకాన్ని మళ్ళీ తిరిగి చంద్రధర గ్రామంలో ప్రదర్శించడానికి మరి చంద్రధర కళాకారులు తమ వంతు తీవ్రంగా కృషి చేస్తూ అనేక ఇబ్బందులు పడుతూ మరి నిన్నటి రోజున అనగా మొన్నటి రోజున మరి కురు వృద్ధుడు మరి సుమారు 50 సంవత్సరాల క్రితము 19 ఏండ్ల వయస్సులో యువకునిగా మన ఊరిలోకి రామరెడ్డిపల్లి వాస్తవ్యులు సీతయ్యచారి పంతులు గారు వచ్చి సాకలి శివయ్య అంటే ఆ తరంలో ఆడిపిచ్చిన ఆటను తిరిగి మళ్ళీ జీవం పొయ్యాలని వారి యొక్క సంకల్పము. దానికి తగ్గట్టుగా మరి అలనాడు బ్రహ్మంగారి నాటకానికి మన పెద్దలకు వారసులుగా మనమంతా కూడా వస్తున్నాం కనుక దాన్ని మరొకసారి ప్రదర్శించాలని తీవ్రమైన కళాకారులు చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న వేళ మరి కురువృద్ధుడు సీతయ్యచారి గారు 19 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు అనేక నాటకాలను నేర్పి మరి ప్రతి ఒక్కరు గురు సమానులే కనుక మరి వారు కూడా అనేక దేవి దేవతల పురాణ గాథలను ఆట రూపంలో మలిచి మరి ఎంతోమంది ప్రజలను రంజింపజేసినారు. అలాంటి సీతయ్యచారి పంతులు మరి గతంలో మనకు శ్రీ మల్లికార్జున స్వామి నాటకాన్ని కూడా
ప్రదర్శించి కళాకారుల చేత అభినందనలు పొందడం జరిగింది. మరి ఇప్పుడు వారు కూడా వయస్సు సహకరించకపోయినా, వారికున్న వయస్సు సహకరించకపోయినా, మరి చిందనర గ్రామం మీద ఉన్న మక్కువతోటి మరి ఈ చిన్నారులకు, ఈ యువకులకు కూడా మరి వారి చివరంకంలో నేర్పాలని ప్రగాఢమైన ఆకాంక్ష ఉన్నందున వారు మరి చిందనర గ్రామం మీద ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు యువకులు మరి గత 10 రోజుల నుంచి ఆ ప్రయత్నంలోనే మునిగి ఉన్నారు. మరి ఆట అనేది ఏదో వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం కాదండి. మరి కళాకారులు తమలో ఉన్న ప్రతిభను ఆట రూపంలో బయటికి తీయడం ఒకటైతే, కళ అనేది ఒక మానసిక ఉల్లాసము, ఉత్సాహము అందరికీ రంజింపజేయడానికి ప్రయత్నం చేసే కళాకారులు. మరి ఆ కళాకారులకు ఈ ఆట వల్ల ఏమైనా వస్తుందా అంటే ఏమీ రాదు. మరి కొన్ని తిట్లు తప్ప, అంటే కుటుంబ సమస్యలు తప్ప, కొన్ని ఇబ్బందులు తప్ప. మరి ఎందుకంటే ఒక సుమారుగా నెల 15 రోజులు, నెల రోజుల వరకు, ఒక మాసం రోజులు నిద్రగాస్తూ అహర్నిశలు కష్టపడి ఒక పాట పాడుతుంటే అది ఎంత మధురంగా ఉంటుంది, ఎంత ఇబ్బందులు పడతారు కళాకారుడు అనేది. ఆ కళాకారుని, ఆ కళను చాలామంది మనం ఇప్పుడు గుర్తించలేకపోతూ ఉన్నాము. కావున వీడియో పెద్దగా అవుతుంది, ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చంద్రధన గ్రామంలో కళాకారుల కొరత ఏమాత్రం లేదు. కానీ ఆర్థిక నిధుల సమస్య ఎక్కువగా ఉంది. అంటే కళాకారులు ఎవరు ఉన్నతంగా స్థిరపడి లేరు వ్యక్తిగతంగా ఆడించడానికి. మరి చాలా గ్రామాలు నేను తిరుగుతూ ఉంటాను గనక, అక్కడక్కడ గ్రామాలలో మేకప్ దాతగా ఒకరు, మరి పంతులు ఖర్చు మరొకరు, అలా ఒకవేళ ఒక్కొక్కరికి సాధ్యం కాని యెడల మరి ఇద్దరు ముగ్గురు కలిసి కూడా మరి రకరకాలుగా కళాకారులకు చేయూతనందిస్తూ వారి వారి గ్రామాల్లో కళలను బతికించుకుంటూ ఉన్నారు. మరి మన గ్రామంలో కూడా మరి బ్రహ్మంగారి నాటకానికి నారికేలం సమర్పించి పంతులు గారి ఆశీర్వాదం తీసుకొని జీవం పోయడం జరిగింది. మరి చంద్రధన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకోవడం ఏంటంటే, ఆర్థిక నిధి అత్యవసరము. సుమారుగా ఆట ప్రదర్శించడానికి సుమారుగా ₹1,00,000 ఖర్చు వరకు అవుతుంది. అంటే మీ కళాకారులు ఏమి వేసుకోరంటే, మా కళాకారులు కూడా మరి 2,000 వారి శక్తి కొలది కూడా వేసుకునే ప్రయత్నం చేస్తారు, వారి వారి శక్తిని మించి. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కళాకారులకు ఇబ్బంది కాకుండా వాళ్ళు నిరంతరం పొద్దంతా కష్టం చేసి, రాత్రి కూడా చెమటోడ్చి మరి అనేక రాగాలను ప్రయత్నం చేసి ఇబ్బంది పడుతుంటారు గనక, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నతన గ్రామం నుంచి మీకు శక్తి కొలది మీకు ఎంత తోస్తే అంత, ముఖ్యంగా భాగ్యనగరంలో స్థిరపడ్డ వ్యాపారవేత్తలు, మరి అదేవిధంగా ఉద్యోగరీత్యా స్థిరపడ్డ ఉద్యోగస్తులు, మరి విదేశాల్లో స్థిరపడ్డ మన చిన్నతన గ్రామ యువకులు ఎవ్వరైనా సరే మీకు ఎంత తోస్తే అంత మరి కళాకారులకు సమర్పించుకుంటారని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను. మరి మీకు కళాకారులకు ఇవ్వాలనిపించకపోతే మరి మనకు మేకప్ మ్యాన్ ఉంటాడు, అదేవిధంగా పంతులు ఉంటారు. మరి వారికి ఎంత అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో అది మీరు భరించి మరి వారికి కళాకారులకు చేయూతను అందిస్తారని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. మనది ఉన్నది మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ కనుక, కళాకారుల సమస్యలు తెలిసిన వ్యక్తిని గనక, కళాకారుల సాధక బాధలు గుర్తించిన వ్యక్తిని గనక, వారితో నిరంతరం తిరుగుతూ ఉంటాను గనక, వారికి ఎలాంటి బాధలుంటాయి, ఎలాంటి ఇబ్బందులుంటాయో తెలిసిన వ్యక్తిని కనుక, నేను ఇది నా వ్యక్తిగతంగా మీకు మన చంద్రధన గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మా వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందిస్తారని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.